సో అయితే ఇక నెక్స్ట్ వన్ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం. సో ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం అంటే ఏంటో చెప్తాను. సో సింపుల్గా చెప్పాలంటే ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత ఎక్కువ పర్సంటేజ్ ఉంటే ఐపీఓ లిస్టింగ్ గెయిన్స్ అంత పర్సంటేజ్ ఉంటుంది. అంటే ఒక ఐపీఓకి సంబంధించిన గ్రే మార్కెట్ ప్రీమియం ఒక 10% ఉందనుకోండి, ఆ ఐపీఓ 10% లిస్టింగ్ గెయిన్స్తో ఓపెన్ అవుతుంది. సో అయితే ఐపీఓకి అప్లై చేసే ముందు ఐపీఓకి సంబంధించిన గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత ఉందో ఒకసారి గూగుల్లో చెక్ చేసుకోండి. దీనికి అఫీషియల్గా ఉంటుందని చెప్పలేము, సో మీకు ప్రిడిక్ట్ చేసి ఉంటుందన్నమాట. ఎలా చెక్ చేయాలంటే ఐపీఓ నేమ్స్ ఎంటర్ చేసి గ్రే మార్కెట్ ప్రీమియం అని సెర్చ్ చేస్తే కొన్ని వెబ్సైట్ మీకు ప్రొవైడ్ చేస్తాయి. ఇది జెన్యూన్ అని చెప్పలేము, బట్ మ్యాక్సిమం ఉండొచ్చు. సింపుల్గా గ్రే మార్కెట్ ప్రీమియం అంటే ఏంటంటే, సో ఇది జనరల్లీ ఐపీఓకి అప్లై చేయకుండా డైరెక్ట్గా ఐపీఓకి అలాట్ చేసిన ప్రైజ్ కంటే, అంటే ఐపీఓకి సంబంధించిన 1 షేర్ వాల్యూ 76 రూపీస్కి కంపెనీ అలాట్ చేసింది అనుకోండి, సో దానికన్నా ఎక్కువగా ఇవ్వడానికి, ఎక్కువగా ఇచ్చి కొనడానికి ట్రై చేస్తారు ఈ గ్రే మార్కెట్ ప్రీమియంలో పార్టిసిపేట్ చేసి. సో అది ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? పెద్ద పెద్ద ప్లేయర్స్. ఎందుకు చేస్తారు? ఆ కంపెనీకి ఫ్యూచర్లో గ్రోత్ ఉంటుంది అన్న డిమాండ్ కనుక ఉంటే. ఫర్ సపోజ్ జొమాటో 76 రూపీస్కి ఒక్కొక్క షేర్ని అమ్మాలనుకుంటుంది. కొంతమంది ప్లేయర్స్ ఏం చేస్తారు, డైరెక్ట్గా మీకు 80 రూపీస్ ఇస్తాను, ఆ షేర్ ఒక 10 లాట్స్ నాకు ఇచ్చేయని ఆఫర్ చేస్తారు. సో తను 80 రూపీస్ ఇచ్చాడా, నేను 90 రూపీస్ ఇస్తాను, ఆ లాట్స్ నాకు ఇచ్చేయని ఇంకొకరు ఆఫర్ చేస్తారు. ఇట్లా ఉంటుందన్నమాట. అంటే ఒక సినిమాకి, ఒక మంచి సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు దాని బ్లాక్ టికెట్స్ ప్రైజ్ ఎంత ఉంటుంది, డబల్ ట్రిపుల్ ఉంటుంది కదా, అట్లానే దీన్ని అఫీషియల్గా మనం కూడా పార్టిసిపేట్ చేయలేము. దీనికి కొంతమంది బ్రోకర్స్ ఉంటారు, ఆ బ్రోకర్స్ ద్వారా ముందే ఆ ఎక్స్చేంజ్లో కొనడానికి ట్రై చేస్తారు. సో సింపుల్గా మీరు లిస్టింగ్ గెయిన్స్ కోసం ఐపీఓకి అప్లై చేస్తే గ్రే మార్కెట్ ప్రీమియం ఎక్కువగా ఉన్న కంపెనీని, ఐపీఓని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎక్కువ లిస్టింగ్ గెయిన్స్ వస్తాయని అర్థం అనమాట, సింపుల్గా చెప్పాలంటే. సో మినిమం 50% ఎబో గ్రే మార్కెట్ ప్రీమియం ఉన్న ఐపీఓకి అయితే మంచి లిస్టింగ్ గెయిన్సే వస్తాయి. సో మినిమం రిస్క్ అయినా పర్లేదు అనుకుంటే, సో మ్యాక్సిమం 30% గ్రే మార్కెట్ ప్రీమియం కూడా అప్లై చేయొచ్చు. సో 10-8% ఇట్లా, సో కొద్దిగా డేంజర్ అనమాట. డేంజర్ అనలేము. సో మ్యాక్సిమం లిస్టింగ్ గెయిన్స్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. సో 1%, 2% ఇట్లా ఉంటుంది. మ్యాక్సిమం 30% ఎబో గ్రే మార్కెట్ ప్రీమియం కనుక ఉన్నట్లయితే, సో అలాంటి ఐపీఓకి అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఖచ్చితంగా చేయాల్సింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం.